హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ 2025 సంవత్సరంలో మరి ఒక నూతన మాసమైన 5వ మాసం మే మాసంలో మొదటి ఆదివారపు దినమైన ఈ 4వ తేదీ శ్రీకాళ సమయంలో జీవము కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి కూడా చిన్న దేవుని బిడ్డలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మీ అందరికీ నూతన మాసపు శుభాకాంక్షలు కూడా. ఆమేన్. ఈ వారంలో మనకు బుధవారము, శుక్రవారము సాయంకాల సమయంలో ప్రార్థన పెట్టుకుంటుంది. అలాగనే ఆదివారం పరిశుద్ధారాధన ఉంటుంది. ఉదయకాల సమయంలో సండే స్కూల్ జరుగుతుంది 8 గంటల నుంచి. ఆదివారం సాయంకాల సమయంలో యూత్ మీటింగ్ కూడా జరుగుతుంది. దేవుని బిడ్డలు కలుసుకోనండి. ఈరోజు సాయంత్రం కూడా యవనస్తుల కూడిగా జరుగుతుంది. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, కలుసుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా హల్లెలూయా. దేని బిడ్డలారా, మరి దేవుడు మన సంఘాన్ని మంచిగా జీవించారు. సంఘం ఒకప్పుడు అప్పులో ఉన్నది. అప్పులో నుంచి బట్టి అప్పుకు ఇంట్రెస్ట్ పెట్టాము, అప్పు తీర్చాము. దాని తర్వాత కరెంటు చాలనందువలన 3 ప్లేస్ కూడా దేని బిడ్డలారా మాకు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పాలసీలకు అవసరమైనప్పుడు పాలసీలు కూడా దేవుడు చేయడానికి సహాయం చేశాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మరి సంఘ పెద్దలుగా నియమించబడిన తర్వాత దేవుని బిడ్డలు బాగా కష్టపడినారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, దేవుని పనికి పని చేయడానికి ఎంతమంది వచ్చిందో ఎంతమంది రాలేదో నాకు తెలియదు. నేను కూడా రాలేదు. కారణం ఏంటంటే మా చెల్లెలు భర్త హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను అక్కడనే ఉండాల్సి వచ్చింది. నేను శుక్రవారం వచ్చిన ప్రార్థన జరపడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు. రవి ఉన్నాడో ఎద్దాల్సినాడు. మరి ఎంతమంది ఉన్నారో తెలియదు. అది దేవుని పని అని వచ్చినప్పుడు దేవులారా మరి పిల్లనవసరం లేదు, వారి చేతనైన పని చేయవచ్చు. ఇప్పుడు ఈ గిరులకు వచ్చేసి ఆ గేటుకు వచ్చేసి ఆ పేరుని తీసుకొచ్చి కొట్టమని నా పిల్లల లోకేకి ఎవరు చెప్పలే. ఆయనే వచ్చినాడు, తీసుకొచ్చినాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవుని పని ఏదో ఒక పని ఒక చెప్పాల్సిన అవసరం లేదు, చేయొచ్చు. హల్లెలూయా. ఒక ఆయన ఎనబడిపోయింది. అయితే ఏదో పని దేవుని పని చేయవచ్చు, తప్పు లేదు. పిలవాలని అవసరం లేదు. నాకు తెలిసి ఇది ఫంక్షన్ కాదు, దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుని పని అందరూ కూడా చేయొచ్చు. ఒక పదవిలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలని లేదు, వాళ్ళతో కూడా ఉండి దేవుని పని చేయవచ్చు. మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 పలహారాలు తీసుకొచ్చారు. ఒక కుటుంబము సిరిగురి నర్సయ్య సభరి శాంతమ్మ గారి కుటుంబంలో నుంచి తీసుకొచ్చారు పలహారం అంటే లడ్లు. మరి వాళ్ళ చిన్న కుమార్తె ఏదో శాంతమ్మ, చిన్న కూతురు పెద్ద కూతురా? పెద్ద కూతురు 10కి పాస్ అయిన సందర్భంగా దేవుని స్తుతిస్తూ నేను లడ్లు తీసుకొచ్చారు. మరొక కుటుంబస్తులు ఎవరంటే మన తగిరం జ్యోతి బాబు, వారి సత్యమణి సవరి జ్యోత్స్న, వారి కుటుంబంలో నుంచి మరి లడ్లు వాళ్ళు కూడా లడ్లు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకురావడానికి కారణం ఏంటంటే సవరి జ్యోత్స్న
ఆ దేవుని దయని పెట్టి చక్కగా చదువుకునేది ఇప్పుడు సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది. మరి మొదటి జీవితం వచ్చింది కాబట్టి లడ్డు తీసుకొచ్చేసామా. సాక్షి చెప్పాలన్నారు, చెప్తారా? ఒక 2 నిమిషాలు రండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వల్ల ఉంది, సమయం దాటిపోయింది కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వాక్యాన్ని చదువుకున్నాం. నేను మీద చెప్పుతున్నది అందరితోనూ చెప్పుతున్నాను, వినుకుగా నుండుడనెను. నీవే నా సర్వము యేసయ్యా, నీకే నా సమస్తము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీకే నా సమస్తము యేసయ్యా, నీకే ఆరాధన
నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే హల్లెలూయా. ఈ పాట ఇప్పటికి రాదు, పాటిస్తే ఏమైంది తెల్ల మంచిది, ఏదైనా దైవ చిత్తం. ఎందుకులేరా ఇంకొక విషయం చెప్పను మర్చిపోయినా, రేపు వచ్చే సోమవారం నుంచి మన సంఘ సహవాసంలో 6 రోజులు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు VBS వెకేషన్ బైబిల్ స్కూల్ జరుగుతుంది. మీ పిల్లలు చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు, సీనియర్ల వరకు అందరూ కలుసుకోవచ్చు. టీచర్స్గా ఉండాలని మీ పేర్లు చెప్పిన వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత సండే స్కూల్ టీచర్ ఇక్కడ ఉంది, టీచర్లు కలిసిపోయింది. ఎందుకంటే ఆ VBSకు కొన్ని పాటలు, తమిళ పాటలు, తెలుగు పాటలు ఉన్నాయి. అవి మీరు నేర్చుకొని పిల్లలకు నేర్పించడానికి ఆ వీడియో మీకు లింక్ చేస్తారు. దానికోసం ఒక 5 నిమిషాలు నిలుపుకోండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, సర్వమహిమ కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మరణాన్ని జయించిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, సమాధిని జయించిన దేవుడు, సతానుని జయించిన దేవుడు, కావిని జయించిన దేవుడు, బండ్లను జయించిన దేవుడు. ఆ దేవుడి లోకంలో 33.5 సంవత్సరాలు మన పోలికలు దాచి మనిషి కుమారుడుగా ఈ లోకంలో జీవించాలి. 30 సంవత్సరాలు దేని వెళ్ళారా, ఏ పరిచర్య చేయలేదండి. తల్లిదండ్రులకి విధేయత చూపించిన వాడై ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. 30 పూర్తయిన తర్వాతనే దేని వెళ్ళారు ఆయన, ఆ తండ్రి అయిన దేవుడు తన పంపించిన ఉద్దేశాన్ని, ఆ పనిని చేయటానికి ప్రారంభించారు. ఆయన పరిచర్య అంతా కూడా 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో తెలిపిటారా ఆయన ఎద్దకు వచ్చినటువంటి వారికి ఎన్నో విషయాలు చెప్పాడు, ఎన్నో కార్యాలు మాట్లాడినాడు. దేవుని రాజ్య స్వార్థ, ఆయన రాజ్య స్వార్థ ఆయనే ఊరూరు తిరిగి, పట్టణాలు తిరిగి, గ్రామాలు సంచరించి దేవులారా ఆయన స్వార్థను బోధించడం జరిగింది. దుఃఖములో వేదనతో ఉన్నటువంటి వారికి ఆదరణ కూడా ఆయన కలిగించారు. ఆదరణ మాటలు కూడా ఆయన ఎద్దకు వచ్చిన వారికి బోధించి బలపరిచినట్లు కూడా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పడబోతున్న శ్రమలను కూడా ఆయన శిష్యులకు బోధించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆయన ఎటువంటి శ్రమలు పొందబోతున్నాడు, ఎటువంటి మరణాన్ని రుచి చూడబోతున్నాడు, మరలా లేబోతున్నటువంటి కార్యాలన్నీ కూడా దేవుని ఆయన శిష్యులకి ఆయన బోధించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అన్ని కూడా కొన్ని విషయాలు తెలియపరిచి ఒక మాట అంటున్నాడు. అక్కడ లాస్ట్లో మనం చదివిన వాక్య భాగంలో ఒక మాట అంటాడు, మెలుకువగా ఉండండి, మెలుకువగా ఉండండి. అది నిద్రపోకున్నాను మనా, నిద్రపోకుండా అట్నే కళ్ళు తెచ్చుకొని చూడమనా. కొన్ని కార్యాలకు దేని వెళ్ళారా దేవుడు మెలకువ కలిగి ఉండమంటున్నాడు. కొన్ని విషయాలకు దేవుడు మెలకువ కలిగి ఉండమంటున్నాడు. ఏమే
విషయాలు అంటే దేవుని బిడ్డలారా, ఏమి విషయాలు అని దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, సమయం దాటిపోతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన విషములను చూతురేమో అని మెలకువగా ఉండి వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రములను కాపాడుకోమంటున్నాయి. దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. అంటే వస్త్రము, ఏ వస్త్రము అని మనం గమనించినట్లయితే దేవుడు మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమి లేదు, రక్షించుకున్నాడు. ఆయన నమ్మినాం, ఆయన బిడ్డలుగా మనం మారిపోయినాం. బాప్తిసము తీసుకున్నాం. ఏ తీసము? బాప్తిసము తీసుకున్నాం. ప్రభు బిడ్డలుగా మార్చబడినాం. ఏమండి, పరిశుద్ధాత్మ అనుభవం వచ్చినామో లేమో, బైబిల్ మాత్రం పట్టుకున్నాం. రక్షించబడ్డామని చెప్పి దేవుని మందిరానికి వచ్చినాం. మందిరానికి వచ్చిన మనము రక్షించబడినామని చెప్పుచున్న మనము ఆ రక్షణను కాపాడుకోవాలని దేవుని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఓ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను కాపాడుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సగోదరి ఇందాక ఒక మంచి పాట పాడి, ఏం పాట? యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. ఆ పాట పాడిన వ్యక్తి ఇంకొక పాట కూడా పాడు. ఏం పాట అంటే దేని పిల్లరా? ఏ పాటది? ఇలా దేవతలంతా దండగానే మన ప్రభు అయిన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. ఇలా నిన్న ఈ పాట పాటది. నేను రక్షించబడిన పాట, ఆ పాట బాగున్నది. పాడినోడు అడ్రస్ లేడు, ఎప్పుడో లోకంలో పడిపోయినాడు. ఎప్పుడో అంటే రక్షించబడినాము. ఆ రక్షణ కాపాడుకోవాలి, ఆ రక్షణలో ఉండాలి. దేవుడు తన బిడ్డలకి కొన్ని వస్త్రాలు ఇస్తాడు. ప్రేమైన దేవుడు, ఒకటి రక్షణ వస్త్రం, ఒకటి నీతిని పైబట్ట అలా అలాంటి కొన్ని వస్త్రాలు దేవుడు దేవుని ప్రజలకు ఇస్తాడు. వాటిని కాపాడుకునే బాధ్యత మనకుంది. పిల్లల్ని మన అర్థం పోగొట్టే ఎంత పడతామో, ఎంత బాధ్యమో, బాధ్యత లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు. ఎదుగో బస్సులో ఎదుగో, దొరకపోతుంది నీ సంగతి అంటాం కదండి. దొరకపోతుంది నీ సంగతి, అప్పుడు నీ సంగతి వెళ్ళిపోద్ది, ఈపు మోగుతుంది అంటా ఉంటా. దేవుడు మనకిచ్చిన రక్షణ దాన్ని కాపాడుకునేది ఎంతో అవసరం. లేకపోతే దేని పిల్లలు ఒకరోజు నువ్వు ఎగిరిపోతావు, వాళ్ళ వర్ష ప్రకారం నేను ఎగిరిపోతా. ఎగిరిపోయినప్పుడు దేని పిల్లరా సాతాను నుంచి మన పక్కన కూర్చోబడి. అర్థమవుతుందా? నువ్వు సాతాను సంబంధమై, నువ్వు పడిపోయి సాతాను సంబంధం అయితే వాడు నీ దేహం మీద వాడికి అధికారం వస్తుంది. వాడొచ్చి కూర్చుంటాడు నిన్ను తీసుకొని పోవటానికి. లాజరు చనిపోతే దేవుడి దూతలు వచ్చాయి. లాజరు
కాపాడుకోవటానికి, నీవు నీ రక్షణను కాపాడుకోగలిగితే, రక్షించబడింది నిజమైతే, ఆ దేవుళ్ళు ఎదిగేది నిజమైతే, నువ్వు చనిపోతేదని పిల్లరా దేవుని దూతలు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు దేవుని ప్రజలమైన మనము దేని పిల్లారా బాప్తిసం తీసుకోవటం గొప్పది కాదు, రక్షించబడటం గొప్పది కాదు, దాన్ని కాపాడుకోవటం గొప్పది. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘానికి దేవుడు యేసయ్య నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని పోగొట్టుకో కాకంటాడు. మనకు కలిగిన రక్షణను దేవుడిచ్చిన ఆ గొప్ప రక్షణను దేని పిల్లరా మనం కాపాడుకునే బాధ్యత మనకుంది. దేవుడు మనకిచ్చిన తలాంతుని కాపాడుకునే బాధ్యత మనకుంది. దేవుడు మనకిచ్చిన విశ్వాసమును కాపాడుకునే బాధ్యత మనకు ఉందన్న సంగతిని మనకు గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఎందుకు వచ్చాడు? సాతాను కార్యాలను చేస్తుంది కాబట్టి నీ దేహం మీద అతను అధికారం చూపిస్తాడు. అర్థమవుతుందా? ఏమీ లేదు, మోసే మాట్లాడమన్నాడు, కొట్టిండు. ఎవరిని కొట్టిండు? బండని. మా బండతో మాట్లాడడానికి నీళ్ళు వస్తాయని దేవుడు అన్నాడు. మోసే ఏం చేసిండు? కొంచెం అవసరపడి కోపం వచ్చింది. ముసుకట్లారా అన్నాడు దేవుని సంఘాన్ని తెచ్చి. వెంటనే నువ్వు నా మాట లేదో నువ్వు కళానికి పోవన్నాడు. మోసే చనిపోతే దేవుని దూత మోసే మృతదేహం దగ్గరకు వచ్చి సాతాను కూడా వచ్చి పక్కన నిలబడినట్లుగా దేవుని వాక్యం బోధిస్తుంది. ఎందుకు సాతాను రావాలా? ఇతడు నా మనిషి అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సాతానికి దేవుని దూతకి ఏమైంది? వాదాలు జరిగినట్లుగా దేవుని వాక్యమే బోధిస్తుంది. ఎక్కడుందో మీరే కనుక్కోండి. ఆ దేవుని దూత దేవుడి నిన్ను గద్దించునుగాక అని చెప్పి అన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. భయంకరమైన దినాల్లో ఉన్నాం. రక్షించబడి ఊరికి పట్టుకొని ట్రాక్ చేసుకొని ఒక మనిషి పోయిండు. ఏముంది ఏదో ఊర్లో మొత్తం అది పట్టుకొని బస్ స్టాండ్లో. నేను చూస్తే వీడియో పెట్టినా మన షకేము గ్రూప్లో. ఏ ఊరు? మన తెలుగే, మన తెలుగు వాళ్ళే. దాన్ని సహించి దాన్ని ఓర్చుకొని దానికి దెబ్బలు తిని బయటకు వచ్చే చేత కాక వాళ్ళు ఏమేమి బెదిరించినా బెదిరికంతలో పడ్డాడు. అతని నోటి ద్వారానే జై శ్రీరామ్ అని పలకరా అంటే పలికిండు, మొక్కరా అంటే మొక్కిండు. షడ్రక్ మేషక్ అభిషేకులు వారి మాదిరిగా చెప్పలేకపోతే పోరా, మేము సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన మమ్మల్ని శ్రమలో నుంచి, కష్టంలో నుంచి, ఇరుకులో నుంచి, ఈ నిప్పులో నుంచే మమ్మల్ని మిమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. ఒకరు తప్పిపోయినా పర్వాలేదు, ఆ నిప్పులో పడి సత్తం. కానీ నువ్వు చెప్పినట్టు మేమన్నామన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనిషి ఆ మాట అనలేకపోయింది. అంటే అంత బలహీనుడు, అంత ధైర్యం లేకపోతే ట్రాక్ తీసుకొని బయటికి పోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు దేవుడు ఇచ్చిన రక్షణను దేవుని పిల్లారా మనం కాపాడుకునేది ఎంతో అవసరము. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడుకు
బోధిస్తుంది. రెండోదిగా దేని పిల్లరా, దేవుడు మనకు బోధించేది ఏం బోధిస్తున్నాడో, ఏమి తెలియపరుస్తున్నాడో దాన్ని చేసే ఒక దాని ప్రకారం జీవించే ఒక బాధ్యత, అది మనకు దేవుడు బాధ్యత మన మీద ఉంది. చూడండి అపోస్తుల కార్యములు ఉపదేశమును గైకొనే విషయంలో మెలకు కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అపోస్తుల కార్యం 20 వాక్యం. అవునా, నేను 3 సంవత్సరములు రాత్రి మగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి బాలక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు, దేవుని మాటలు అది నిజమా లేదా అని గ్రహించి దాని ప్రకారం జీవించే జీవితంలో దేవుని బిడ్డలారా మనము మెలకు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కడవరి దినాల్లో ఉన్నాం, చివరి రోజులలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఉపదేశాలు పెరిగిపోయినాయి, భయంకరమైన ఉపదేశాలు పెరిగిపోయినాయి. వర్షిప్ అని పేరు పెట్టుకుంటూ దేవుని బిడ్డలు అనేకమైన కార్యాలు ప్రపంచంలో జరుగుతుంది. అప్పుడు దేవుని ప్రజలమైన మనము దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును ఉపదేశమును గైకొనే విషయంలో మెలకు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు మెలకు అనేది అవసరం. జాన్ జబరాజులో సేవకుడు రక్షణ తెలియదు, ఆయన తీసుకేస్తాడు పాట. డిస్కో చేస్తాడు. అది ఒక పాట కూడా, ఇంత పరకు పోకది అది చెయ్యం సార్. మనల్ని కూడా డ్యాన్స్ కూడా వేసిండు. కవలపడాదే కవలపడాదే కత్త అద్భుతం చెయ్యవా. డిస్కేసినాడు, పేడనుడు, యాన్నో ఉండు, ఎక్కడో ఉండు. అప్పుడు దేవుడి ప్రజలు దేని బిళ్ళారా, ఏది నిజము అనే సంగతిని తెలుసుకొని దానిలో నడిచే దేవుని ప్రజలంగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రకటనలో దేవుని బిడ్డలారా, ఒక మాట ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక సంఘానికి, సార్దీస్ అనే సంఘానికి ఒక మాట చెప్తాడు. చూడండి, 3వ అధ్యాయం 2వ వాక్యం. 3వ అధ్యాయం 2వ వాక్యం 2:3. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని యెడల నేను దొంగ వలె వచ్చెదను. ఏ గడియలో నీ మీదికి వచ్చెదను నీకు తెలియదు. హల్లెలూయా. దేవుడేమంటే జాగరూకుడవై ఉండు, నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందమంటున్నాను. మారు మనసు పొందమంటున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యాన్ని దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు విని దాన్ని అసత్యం ఎంతవరకు గ్రహించి అందులో నడుచుకుంటున్నామన్న సంగతిని
మనము గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతాము. ఆమేన్. అప్పుడు ఒక దేవుని బిడ్డ ఏ విషయంలో పెరుగుకోకుండా అంటే దేవుని బిడ్డలారా రక్షణ ఇచ్చి దేవుడిచ్చిన రక్షణను దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునే విషయంలో మెలకు కలిగి ఉండాలి. రెండవది దేవుని యొక్క ఉపదేశమును దేవుని బిడ్డలు గైకొని దాని ప్రకారం జీవించే జీవితం విషయంలో మెలకు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో దేవుడు ఎప్పుడు వస్తాడో యేసయ్య ఎప్పుడు వస్తాడో అనే సంగతి మనకు తెలియదు. కాబట్టి ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు, ఏ సమయాన్ని వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు మన యొక్క ఆ జీవిత యాత్ర ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా మనం మెలుకోకుండా ఎంతో అవసరమైన దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఇంకొకటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం విన్నది మాత్రం కాకుండా దేవుని బిడ్డలారా మనము ఇంకొక కార్యం కూడా చేయాలి. ఏంటంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వాక్యం. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. దేవుని గుర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలగటకై ఇట్లు చెప్తున్నా. నీతి ప్రవర్తన. ఎవరి నీతి? ఏ నీతి అంటే దేవుని నీతి. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడమే దేవుని నీతి అన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకోవడం కూడా దేవుని నీతి. ఏమండి, నీతి యావత్ ఈ విధంగా జరగటానికి ఇప్పుడు కార్యమని దేవుడి బాప్తిసం యోహాను దగ్గర యేసయ్య చెప్తూ మనం చూడగలుగుతున్నాం. అప్పుడు దేవుని బిడ్డలారా రక్షించబడిన తర్వాత రక్షణ కాపాడుకునే విషయంలో మెలుకోగలిగి ఉండాలి. దేవుని వాక్యం విన్న తర్వాత దాంట్లో దేవుని బిడ్డలారా దాని ప్రకారం జీవించే విషయంలో మెలుకోగలిగి ఉండాలి. ఏ బోధ ఎటువంటిదన్న సంగతిని గుర్తించి అందులో జీవించే మెలుగు మనకు ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. మూడవది నీతి ప్రవర్తన గల వారిపై మనం ఉండాలి, మెలుగు కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకా సువార్తలో దేవుని బిడ్డలారా జక్కరయ్య కుటుంబస్తులు 1వ అధ్యాయం 6వ వాక్యం. జక్కరయ్య ఎలిజబెత్ కుటుంబస్తులు దేవుని బిడ్డలారా ఏ విధంగా ఉన్నారు? వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలో దేవుని బిడ్డలారా సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైనట మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాత ఆ దేవుని నీతి ప్రవర్తన జరిగించే దేవుని ప్రజలంగా మనము ఆ విషయంలో దేవుని బిడ్డలారా మనం మెలుగు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకి ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుందంట. హల్లెలూయా. దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుందని
దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. మరొక మాట కూడా చదవండి. పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలంట. మనం ఇంకొక లైన్లో ఇంకొక రీతిగా చదువుదామా? నేను చెప్పినట్టుగా నేను చెప్తాను చూడండి. వారనే కాడ మీరని పెట్టుకోండి. వారనే కాడ మీరని మీరు పెట్టుకొని చదవండి. ఇప్పుడు మీరు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని మీకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా మీకు తెలియకుండానే మీకు మేలు. ఇప్పుడు తెలుసుకొని దేవుడి యొక్క మార్గంలో తెలుసుకొని దానిలో నడవకుండా ఉండుట కంటే ఆ మార్గం తెలియకుండాటే వాళ్ళకు మేలని వాక్యం బోధిస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ మార్గము తెలియకుండాటే వాళ్ళకు మంచిదని దేవుని వాక్యం బోధిస్తుంది. అప్పుడు దేవుని బిడ్డలు నేను బిడ్డారా ఏ విషయంలో మెలకు కలిగి ఉండాలి? నేను బిడ్డారా ఒకటి రక్షణ విషయంలో మెలకు కలిగి ఉండాలి, పడిపోకుండా. రెండవదిగా దేని బిడ్డ ఉపదేశమును దేని బిడ్డ సరైన ఉపదేశం ఏంటని తెలుసుకొని మెలకు కలిగి దేని బిడ్డారా అందులో నడుచుకునేటట్టుగా మెలకు కలిగి ఉండమని దేవుని వాక్యం బోధిస్తుంది. మూడవదిగా నీటి ప్రవర్తన గలవారమై మెలకు కలిగి ఉండమని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. దేవుని బిడ్డారు కాబట్టి కడవరి దినాల్లో ఉన్నాం, ఒక భయంకరమైన దినాలు ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం, యేసయ్య రాకడ దినాల్లో ఉన్నాం. ఇంకోటి చెప్పినా హల్లెలూయా ప్రార్థన చేసుకున్నా. మెలకు కలిగి ఉన్నాం. దేవుని బిడ్డారా కడవరి దినాల్లో ఉన్నాం, ఒక భయంకరమైన దినాల్లో ఉన్నాం. పెద్దలు చిన్న ప్రార్థన చేస్తారు.